హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీ అందరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే అనమాట. అంటే సాటర్డే రోజు నేను మా అక్క వాళ్ళ కూతురిది సండే రోజు మ్యారేజ్ అయితే నేను సాటర్డే రోజు 1 డే బిఫోర్ అయితే వెళ్ళాము. సో అక్కడ వెళ్ళేటప్పుడు సడన్గా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్ళాము. అమ్మవారి అనుగ్రహం లేనిదే మేమైతే అక్కడి దాకా వెళ్ళలేం కదా. సో ఏదైనా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనకి జరుగుతుంది అంటారు. అదేవిధంగా నాకు అమ్మవారి అనుగ్రహం కలిగి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాను నేను ఆ రోజు. సో దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ ఎవరెవరు వెళ్ళాము అని అంటే నేను, మా వారు, మా పిల్లలు, మా అత్తయ్య, మా మామయ్య మేమైతే వెళ్ళాము దర్శనానికి. సో వెళ్ళి అక్కడ అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకున్నాము. యాక్చువల్గా మేము వెళ్ళిన టైమింగ్ ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ హారతిలో మేము పాల్గొన్నాము. అమ్మవారి ఫస్ట్ దర్శనం అయితే మాకు జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము లోపలికి వెళ్తూ ఉన్నాము. అవన్నీ తీసుకొని అమ్మవారికి కొబ్బరికాయ, పండ్లు, పువ్వులు, చీర, గాజులు, కుంకుమ, పసుపు ప్రతి ఒక్కటి కూడా నేను అమ్మవారికి సమర్పించుకున్నాను. సో ఇక్కడ మేమైతే లోపలికి వెళ్తూ ఉన్నాము. అవన్నీ తీసుకొని లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చక్కగా చేసుకొని వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి మీకు మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే అమ్మవారి దర్శనం మీరు అందరు కూడా చేసుకున్నారు కదా. మేము కూడా చాలా బాగా దర్శనం అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే బయటికి వచ్చాక కొబ్బరికాయ కొట్టిన దగ్గర అమ్మవారి పసుపు అయితే ఇక్కడ ఉందన్నమాట. సో అమ్మవారి పసుపు కూడా మేము మా అత్తయ్యకి పెట్టి, అలాగే నేను కూడా పెట్టుకొని మా వారందరికీ పెట్టుకొని మేమైతే రిటర్న్ వెళ్తున్నాము. సో ఇక్కడైతే దర్శనం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగా అయింది, పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి జనాలు కూడా పెద్దగా లేరనమాట. సో పబ్లిక్ అనేది తక్కువగా ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా దర్శనం అయ్యింది. సో రిటర్న్ అయితే మేము రోడ్ క్రాస్ చేసేసి ఇక్కడ వచ్చాము. మా వారు కార్ తీసుకొస్తామంటే మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మేము వెళ్తున్నాము. ఐ హోప్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.